హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సోని. ఒక చిన్న వ్లాగ్‌తో వచ్చేసాను మీ ముందుకి. ఏంటంటే ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్‌గా మీకు నచ్చుతుందనైతే నేను అనుకుంటున్నాను. సో, ఈ ఈవినింగ్ వ్లాగ్‌లో మేము నైట్ డిన్నర్‌లోకి గోంగూర మెత్తళ్ళు వండాననమాట. సో, మెత్తళ్ళొచ్చేసి మాకు చల్లపల్లి దగ్గరనమాట. చల్లపల్లి సంతలో తీసుకున్నాను. అంటే కూరగాయలు కూడా అక్కడే తీసుకున్నాను. మాకు వారానికి ఒకసారి సంత పెడతారండి. చవకగా ఉంటాయి కూరగాయలన్నీ కూడాను. దాంట్లో మనం ఏం కావాల్సినా తీసుకోవచ్చు. కూరగాయలు, చేపలు, ఫిష్, చికెను ఇలా అన్నీ పెడతారనమాట సంతలో. మా సైడ్ అయితే అలా పెడతారు. మరి మీకైతే ఎలా ఉంటుందో తెలీదు. మీ సైడ్ మీరున్నాకెళ్ళే సంత పెడతారా? ఒకసారి కామెంట్ చేయండి సంతలో ఏమేమి ఉంటాయో కూడా. ఏంటంటే ఒక రూ. 50 పెట్టి మెత్తలు తీసుకున్నాను. మెత్తలు తీసుకుని నాకు మెయిన్ ఏంటంటే గోంగూర అంటే ఇష్టం అనమాట. గోంగూరలో మెత్తలు వేసుకొని ఆ కర్రీ వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలామంది అయితే ఎండు రొయ్యలు కూడా వేసి వండుకుంటారు. కానీ నేనేంటంటే మెత్తలు వేసి వండుకుంటాను. నాకు ఎండు రొయ్యలు అంటే అంతగా నచ్చదు. పచ్చి రొయ్యలు కూడా అంతగా ఏమి ఇష్టం ఉండదులేండి. మనకల్లా నచ్చేది ఓన్లీ ఫిష్ ఇంకా చికెన్ అనమాట. అంతకుమించి నేను ఎక్కువ ఏమీ తినను. సో, ఫిష్ ఎక్కువగా తింటాను. ఆ విషయం మీకు తెలుసు. ఆ తర్వాత చికెన్ అనమాట. సో, నేను ఆ రోజు గోంగూర మెత్తళ్ళు కర్రీ చేసి ఈవినింగ్ అలా బయట కూర్చొని మా హస్బెండ్ నేను కలిసి అయితే తిన్నాము. టీవీ చూసుకుంటూ నేను వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియో తీస్తున్నాను. అన్నీ అక్కడ బయట పెట్టేసుకొని వరండాలో కూర్చొని, ఇంకోటి మళ్ళీ నేను అన్నం కూడా పొయ్యి మీద పెట్టానండి. ఆ అన్నం చూసుకుంటూ బయట కూరగాయలు కోసుకుంటూ అటు ఇటు వెళ్ళే వాళ్ళతో ముచ్చట్లు ఆడుకుంటూ అలా హ్యాపీగా అలసట అనిపించకుండా పని చేసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ అలాగే చేస్తారు. అంటే పల్లెటూర్లకు వచ్చేసి ఈ ఈ స్థలం ఇక్కడ వరకే మీది మాది అని ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఏంటంటే గోడలు ఉండవన్నమాట. ఇంటికి దళ్ళే ఉంటాయి కదా. సో, ఒకళ్ళ ఇంటి మీద నుంచి వేరే వాళ్ళ ఇంటి మీదకి దారులు అలా ఉంటాయండి. అలా ఏంటంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మేమేమో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అలా పని చేసేసుకుంటూ ఉంటాం అనమాట. కష్టమైతే అనిపించదు. నాకైతే ఈజీగా ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా పని చేసుకుంటాను. సో, ఇంకేంటంటే ఈరోజు మీకు విషయం చెప్పాలి. మా బాబు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. హాలిడేస్ వచ్చినాయండి. హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని ఏడుతుంటాను. మా తమ్ముడికి ఫోన్ చేశాను. తను వచ్చి తీసుకెళ్ళాడు మా బాబుని. బాబు వెళ్ళాడేమో కానీ తను హ్యాపీగానే ఉన్నాడు. వెళ్ళిన దగ్గర నుంచి నేనైతే ఉండలేకపోయాను అనమాట. నేను ఇంకా నాతో పాటు మా హస్బెండ్ కూడా. ఎందుకంటే మాకు పెళ్ళైనాక 4 సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడండి. సో, అలా ఆ పిల్లోడిని మేము అల్లారు ముద్దుగా పెంచుకుంటాం అనమాట. మ్యాక్సిమం నేను ఎక్కడికి పంపించను. నా చెయ్యి అసలు నేను వదిలిపెట్టను. తన చెయ్యి ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను. కానీ ఎప్పుడు పిల్లల్ని మనతోనే ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. మన కోసమని చెప్పి వాళ్ళ ఆనందాన్ని కూడా పాపం సాక్రిఫైస్ చేయనీయకూడదు కదా. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనేది అందరికీ ఒక హ్యాపీనెస్. అది చిన్ననాటి జ్ఞాపకం అనమాట. చిన్ననాటి జ్ఞాపకం అనేది ఏముందిలేండి. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎవరికైనా ఫేవరెట్టే. నాకు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఫేవరెట్టే. అలాగే నా బాబుకి కూడా. సో, వెళ్ళిన దగ్గర నుంచి నన్నైతే అడగలేదంట. కానీ ఫోన్ చేసి పద్దాకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. తను చేయకపోతే నేను చేయకపోతే తను, అలా కాల్స్ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. మా బాబు వెళ్ళింది 4 రోజులకైనా సరే నాకేందో ఒక రకమైన ఫీలింగ్, ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇప్పుడు ఉన్న మన పిల్లల్ని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తే మనం ఎంతలా బాధపడుతున్నామో, అసలు లేని వాళ్ళెంత ఫీల్ అవుతున్నారో పిల్లల కోసం అని చెప్పేసి నాకైతే భలే బాధ అనిపించింది. ఆ టైంలో మా బాబుని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించడం, తర్వాత నేను బాబు కోసం ఏడవడం. అప్పుడు అనిపించింది పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అనిపించేసింది నాకైతే. నేనైతే పాపం అనిపించింది అలాంటి వాళ్ళని చూసి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బయటకు వెళ్తే మీకు ఎంత ఆస్తి ఉందని అడగరు, ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి అడుగుతారు. ఆ విషయం దగ్గర నేను కూడా 4 సంవత్సరాల తర్వాత నాకు పిల్లలు పుట్టారంటే నేను కూడా అప్పుడప్పుడు ఎదుర్కొనేదాన్ని. సో, మీ పిల్లలు ఎంతమంది ఏంటని అడుగుతూ ఉంటారు కదా. ఆ టైంలో ఏం చెప్పాలనిపించేదంటే ఏడుపు వచ్చేది ముందు అసలు.
ఎందుకంటే పిల్లలు అనేది ఒక ఎమోషన్ అనమాట. దేవుడిచ్చే వరం అది. అది దొరకటం అంటే అదృష్టమే. మనకి బంగారం, ఆస్తులు ఇవన్నీ కాదండి. పిల్లల తర్వాతే ఏదైనా. పిల్లలుంటే ఫ్యూచర్ మనము మన తల్లిదండ్రులని ఎలా చూసుకుంటామో రేపు మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూసుకుంటారు. ఈవెన్ మన ఏజ్ అయిపోయిన తర్వాత ఏమీ చేసుకోలేని సిచ్యువేషన్‌లో ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో పిల్లలనేది మనకి చేయూతగా ఉంటారనమాట. సో, అప్పుడు అనిపిస్తుంది నాకు పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారా అని చెప్పేసి. ఉండాలండి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవరైనా ఒకరు ఉండాల్సిందే. మళ్ళీ ఇంకోటి ఎవరైనా ఒకరు ఉండాల్సిందని నేను అంటున్నాను. ఒకరున్న దగ్గర నుంచి ఏంటంటే వీళ్ళకి తోడు ఇంకొకరు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు అంతే. ఎందుకంటే ఆడుకోవడానికి కానీ చేయడానికి కానీ ఒక్కడే అయిపోతున్నాడు పాపం. ఆడుకోవడానికి ఒక చెల్లినో తమ్ముడినో ఇవ్వమని అడుగుతూ ఉంటాడనమాట. కానీ వాళ్ళు అడగటం పక్కన పెడితే అది దేవుడిచ్చే వరం అండి. ఏం చేద్దాం తప్పదు. ఆయన ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే నాకు బాబు పుట్టిన తర్వాత 2 టైమ్స్ అబార్షన్ కూడా అయ్యింది. ఎందుకంటే ఒకటి బాబు పుట్టాక 3 సంవత్సరాలకి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటికి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గారు కనీసం నా పొట్ట మీద చేయి కూడా వేయకుండా నేను ప్రెగ్నెన్సీ కిట్ నేను టెస్ట్ చేయించుకున్నది చూపిస్తే సరే అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి అనేసి ఏదో బిళ్ళలు ఇచ్చి పంపించేశాడు. కనీసం అసలు 3rd మంత్ కదా టెస్ట్‌లు వద్దులే అని చెప్పి పంపించారు. తర్వాత ఏమైంది అక్కడి నుంచి 10 రోజులకి నాకు బ్లీడింగ్ అవ్వటం మొదలైందనమాట. సో, బ్లీడింగ్ ఎందుకు అవుతుందని చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళాను. మళ్ళీ అదే హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే బాగానే ఉంది అంతాను. మళ్ళీ అప్పుడు పొట్ట మీద చెయ్యేసి బాగానే ఉంది. ఒకవేళ ఉమ్మ నీళ్ళు తక్కువ ఏమన్నా బ్లీడింగ్ అవుతుందేమో అని చెప్పి టాబ్లెట్లు ఇచ్చారు. ఇంకా పక్కనోళ్ళు పెద్దోళ్ళు కూడా అనేవాళ్ళు బ్లీడింగ్ అనేది ఒక్కొక్కరికి అవుతుందమ్మా ఇబ్బంది అయితే పడొద్దు అని చెప్పేసి అనేవాళ్ళనమాట. అందువల్ల నేనేంటంటే లైట్ తీసుకున్నా. కానీ అదే ఒక 3 డేస్ 4 డేస్ కంటిన్యూ అయిపోయింది. 4 డేస్ తర్వాత అదే హాస్పిటల్‌కి వెళ్తే నాకు మళ్ళీ వేరే పెద్ద ఆసుపత్రికి రాశారు. సో, అక్కడికి మా అమ్మ ఏమందంటే అమ్మ ఇక్కడైతే వద్దులే ఫస్ట్ నిన్ను బాబుకి ఎక్కడైతే చూయించానో అక్కడ చూపిస్తానని చెప్పేసి అమ్మ నన్ను అక్కడ తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బ్లీడింగ్ అవుతానే ఉంది. మేము ఇంకా నాకేంటంటే కొంచెం పెయిన్ కూడా స్టార్ట్ అయింది. సో, అమ్మకి భయమేసి ఎమర్జెన్సీ అని చెప్పేసి టోకెన్ తీసుకొని నాకు ట్రీట్మెంట్ చేయించిందమ్మ. సో, అక్కడికి వెళ్ళిన ఎమ్మటనే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే స్కాన్ చేసి అమ్మ నువ్వైతే ప్రెగ్నెంట్‌వే ఇంకా 4 రోజుల్లో నీకు 4th మంత్ వస్తుంది. బట్ నీ కడుపులో ఉన్న బేబీ అయితే చనిపోయి వారం రోజులు అవుతుందని చెప్పింది. అసలు నేనైతే అసలు ఆ షాక్‌లో ఏం చేశానో ఏమైందో కూడా అర్థం కాల. పిచ్చెక్కిపోయిందనమాట. ఏంది దేవుడా నాకు ఈ పరిస్థితి అనిపించింది. కానీ ఇంకో మాట కూడా అన్నారు. వారం రోజులు నీ కడుపులో బేబీ చనిపోయి అలా ఉందంటే గ్రేట్ అమ్మా. నీకేమి ఇన్ఫెక్షన్స్ గట్టా ఏం రాలేదు. ఇంకా నువ్వు బాగున్నావు అని చెప్పేసి అన్నారు. సరే మా అమ్మ కూడా ఒకటే అనుకుంది. సరే ప్రెగ్నెన్సీ పోయింది. బట్ నీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. దానికి మేము హ్యాపీగా ఉన్నాము. సో, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మా అమ్మ రోజు క్లీనింగ్ చేయించింది. ఆ తర్వాత బాబుకి మళ్ళీ 5th ఇయర్ వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా సేమ్ అలాగే అయిపోయిందనమాట. ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి ఏంటి అనేది డాక్టర్ గారు మాకు ఒక విషయం చెప్పారు. సో, ఆ విషయం గురించి క్లారిటీగా చెప్తాను మీకు. అది ఈ వీడియోలో కాదు, వేరే వీడియోలో చెప్తాను. మేము ఏదైతే తప్పు చేసామో పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు అలాంటివి మీరు ఫేస్ చేయొద్దు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి డాక్టర్ గారు ఇంకా మా అమ్మ కూడా అలాగే చెప్పి నాకు ధైర్యం చెప్పారు. ఎంత ధైర్యం చెప్పినా కానీ ఒక బిడ్డని పోగొట్టుకున్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదా మనసులో. అప్పటి వరకు పెళ్ళి అవ్వకముందు వరకు అయితే ఒక విషయం అనుకునేదాన్ని అనమాట. అయ్యో ప్రెగ్నెన్సీ పోయిందంటే ఇంకా పిల్లలు పుట్టలేదు కదా, ఇంకేం మమకారం ఉండిద్దిలే పిల్లల మీద. ప్రెగ్నెన్సీ ఒకటి కాకపోతే 2 పోతాయి. దేవుడు మనకి ఇచ్చినప్పుడే పిల్లలు ఇస్తారు అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ అంటే ప్రెగ్నెన్సీ పోయినాయి అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళు అక్కడి వరకు ఎందుకులేండి. మాకు తెలిసిన ఒక అమ్మాయికి 2 టైమ్స్ అబార్షన్ అయింది నా పెళ్ళవకముందు. సో, అలా పాపం తను చాలా బాధపడింది. అప్పుడు నాకు ఆ ఫీలింగ్ అర్థం కాలేదు.
ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ 4th మంత్ అంటే ఒకటి అనిపించింది. అప్పటి వరకు కూడా నా కడుపులో ఒక బేబీ ఉందిలే, ఏదో ఒక రకమైన ఫీలింగ్ పిల్ల అని ఒక రకమైన ఫీలింగ్, ఏదో ఒక రకమైన బాండింగ్ అనేది నాకు నా కడుపులో ఉన్న బేబీకి అప్పుడు ఏర్పడింది. ఆ తర్వాత అన్ని రోజులు నా కడుపులో ఒక బేబీ ఉంది అనుకుంటూ ఉండేదాన్ని. సడన్గా అబార్షన్ అయిపోయింది అంటే అయ్యో ఏంటి నా పరిస్థితి, నా బిడ్డని ఎందుకు దేవుడు ఇలా చేశాడు, నా దగ్గర నుంచి ఎందుకు లాక్కున్నాడు, ఎందుకు ఇంత బాధ పెట్టాడు అని చెప్పేసి అంటే 3 నెలలకే అంత బాండింగ్ పెరిగిపోయిందనమాట. అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు ఎంత బాధపడిందో తను. అప్పుడైతే అర్థం చేసుకోలేకపోయినా. అదే అంటారు, దేనికైనా టైం రావాలి, సమయం రావాలి, మనం ఏం అర్థం చేసుకోవాలి అని చెప్పినా సరే అదే ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పేసి ఆ ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత సడన్గా వీక్ అయిపోయాను అనమాట మనిషిని. ఇప్పుడు మనం పిల్లలకు అన్నది వేరు, మనం అబార్షన్ అయింది వేరు. పిల్లలకి దానికన్నా అబార్షన్ అయిన తర్వాత మనం చాలా బాధపడతామండి. ఈవెన్ ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రెస్కి ఫీల్ అవుతాము. ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్కన బేబీ పోయిన ఫీలింగ్, ఇంకో పక్కన బాడీ అంతా నలిగిపోతాం, కదిలిపోయి అసలు ఎలా అంటే అసలు చచ్చిపోయి బ్రతికినట్టు అనిపించింది అనమాట. అసలు ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత మనకి అబార్షన్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ వేస్తారు కదా, ఆ టైంలో అయితే కడుపులో నొప్పి వస్తుంది. అసలు తట్టుకోలేకపోయానండి, పిచ్చెక్కిపోయింది, అంత నొప్పి వచ్చేసింది. మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఏదన్నా లారీ కింద పడిపోయి చనిపోతామేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకైతే. ఏం చేద్దాము, అంత పెయిన్ అనుభవించాను. ఒక పక్కన నేను హాస్పిటల్లో అరుస్తూ ఉంటుంటే ఇంకో పక్క మా బాబు ఎడుతూ ఉన్నాడు అనమాట. అందరూ కూడా అసలు చుట్టుముట్టేశారు, ఏమైంది ఈ అమ్మాయికి అని. ఎందుకో కానీ తెలీదు, అంత కడుపు నొప్పి వచ్చేసింది, తట్టుకోలేకపోయానండి. తర్వాత ఇంకా నా బాధ చూడలేక ఏం చేశారు, మత్తు ఇచ్చారనమాట. మత్తు ఇచ్చిన తర్వాత కూడా ఒక 1/2 అవర్కి నాకు క్లీనింగ్ చేయడానికి తీసుకెళ్ళారు. అంటే అప్పటికి మత్తు ఇడిపోయింది. ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నారో కూడా నాకు అంతా అర్థమైపోతుంది అనమాట. ఆ కత్తిర్లు అవన్నీ అసలు అది మాత్రం చెప్పలేను, వర్ణించలేను. మేబీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రం అది అర్థమవుతుంది అనమాట. అంత బాధ అయితే పడ్డాను అనమాట. 2 times కూడా సేమ్ అలాగే అయింది, చనిపోయి బ్రతికాను అనమాట. నా దృష్టిలో అయితే అది అంతే. పిల్లల కనడం వేరు, అబార్షన్లు అవ్వడం వేరండి. చెప్పలేం, ఇంకా ఒక్కొక్కరి జీవితాలు అయితే అంతే అనమాట. మన జీవితంలో మనకి ఇంకేం రాసి పెట్టుందో, ఇంకా బెటర్గా ఏమన్నా దేవుడు ఇస్తాడేమో చూద్దాం. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి కదా, అన్నీ నెగిటివ్గా తీసుకోకూడదు. ఆ హోప్తోనే ఉన్నాను, చూద్దాం తర్వాత ఏమవుద్దో. సో మొత్తం అంతా అయిపోయింది కదా, కర్రీ కూడా చేసేసాను, మా హస్బెండ్కి అన్నం పెట్టేశాను, నేను కూడా తింటా ఉన్నా అనమాట. తింటా ఉంటే మా హస్బెండ్ అన్నం తినేసి బయటకు వచ్చి కూర్చున్నారు. అలా కూర్చున్న తర్వాత మా బాబు నీరు పంపించామని చెప్పాను కదా, అప్పుడు మా బాబు కాల్ చేశారనమాట. కాల్ చేసి మాట్లాడుతుంటే పాపం బెంగ వచ్చేసిందేమో వాళ్ళ నాన్న మీద. డాడీ నాన్న మామూలు అంటున్నాడు. మామూలు అంటే మీకు అర్థమైందో లేదో, మామూలు అంటే ముద్ద అనమాట. ఎన్ని ముద్దలు పెడితే అంత ప్రేమ ఉన్నట్టు మా బాబు దృష్టిలో. ఫోన్లో కూడా వదిలిపెట్టడు అనమాట వాళ్ళ నాన్నని. అంతగా వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ నాతో కన్నా వాళ్ళ నాన్నతో ఎక్కువ ఉంటాడు తను. నేను ఎక్కువ నాతో కొంతసేపు మాట్లాడితే మళ్ళీ వాళ్ళ నాన్నతో కొంతసేపు మాట్లాడాడు. అలా చాలాసేపు, మ్యాక్సిమం ఒక దగ్గర 1 గంట వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాము. నేను ఒకసారి, తను ఒకసారి, నేను ఒకసారి, తను ఒకసారి, అలా మాట్లాడుతూ గంట సేపు అయితే అయిపోయింది. నేను నా అన్నం అయితే సగంలోనే ఉండిపోయింది. మా బాబుతో మాట్లాడుకుంటూ అన్నం కూడా పెట్టుకోవడం మర్చిపోయా. కర్రీ అయితే ఉంది, దానికి సరిపడా మళ్ళీ పెట్టుకుందాం అనుకున్నాను. ఇలా ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట. అలాగేను అన్నం కూడా మధ్యలో మానేసి నా కొడుకుతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను. తర్వాత ఇంకెప్పుడుకో మళ్ళీ ఆ ఫోన్ ఆయనకి ఇచ్చేసి మళ్ళీ అన్నం పెట్టుకొచ్చుకొని మళ్ళీ తిని ప్లేట్ ఇవన్నీ పక్కన పెట్టేసి కడిగేసి పడుకున్నాం అనమాట. ఆ రోజు
అదిగోండి చూడండి, మా హస్బెండ్ వచ్చేసి తినేసి అక్కడ కూర్చున్నాడు. ఇంకోటి నన్ను తిడుతుందిరా మీ అమ్మ అని చెప్పేసరికి నా పేరు చెప్పి 2 అయినానా అని చెప్పి అంటున్నాడు. అవన్నీ మీకు వీడియో పెడదాం అనుకున్నాను కానీ పక్కన ప్రేయర్ జరుగుతుంది, అంతా గందరగోళంగా ఉంది. సో అందుకని వాయిస్ ఓవర్ వస్తున్నా అన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో అలా న్యాచురల్గా పెడదాం అనుకున్నాను. ప్రేయర్ అంటే 2 సైడ్స్, మాకు ఒక పక్క ప్రేయరు, ఇంకో పక్క ఏంటంటే గుళ్ళో ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది. అందువల్ల అంతా గజిబిజిగా మళ్ళీ కాపీరైట్ వచ్చిద్దేమో అని చెప్పేసి మీకు అది అయితే షేర్ చేయలేదు. సో మొత్తానికైతే ఇదండి నా లాగు. నా నా లాగ్ వచ్చేసి చిన్ని లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే నాకేం జరిగిందో నా లైఫ్లో ఒక చిన్న పార్ట్ మీతో షేర్ చేసుకున్నాను. అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకో మీకు చెప్పాలి అనిపించింది, సో చెప్పేశాను. నచ్చితే కానీ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి నా లైఫ్లో, మర్చిపోలేని విషయాలు. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.